ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచినీవతే ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈరోజు మీరందరూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో మీరు చేసే కార్యక్రమాల్లో విజయవంతం చేకూరి చాలా వరకు ముందుకు వెళ్ళాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ మీకు వచ్చే కష్టాల నుండి అధిగమించి అన్ని సుఖాలను మీరు చక్కగా ఉండాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ మీకు కొన్ని సమస్యల నుండి కొన్ని మీకు రెమెడీలు చేసుకున్న మీరందరికీ కూడా సుఖవంతమైన జీవితం జరగాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ సదా ఆ పరమేశ్వరుడికి మీ అందరికీ మంచి విజయం కలగాలని ఏ పనిలో కూడా మీకు అర్ధరాహిత్యమైన దోషాలు తొలగి చక్కగా విజయవంతమైన కార్యక్రమానికి మీరందరూ కూడా బాగుండాలని నేను మీకు వీడియో రూపంలో కొన్ని సమస్యల నివృత్తి కోసమై నేను చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మీరు తెలుసుకొని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం కావాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈరోజు మీకు నేను చెప్తున్నాను. అందరూ కూడా ఆనందంతో ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తులదూగాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈరోజు మీకు ఒక చిన్న వీడియో రూపంలో చెప్తున్నాను. చాలామంది గృహానికి దిష్టికి చాలా వరకు మనం కొత్తగా నూతన గృహం పెడుతున్నాము, ఆ గృహానికి లేనిపోని సమస్యలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, 10 రోజులు పని జరిగితే మళ్ళీ జరగడం లేదు, ఈ గృహ దృష్టి దోష నివారణకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది కూడా అడగడం జరిగింది. దానికి మీకు నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీకు నేను చెప్తున్నాను. మీరందరూ కూడా విని మీ ఇంట్లో మీరందరూ కూడా సుఖవంతంగా ఆనందవంతంగా ఆరోగ్యంగా ఉండి మీరు శుభంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. చాలామంది నూతన గృహాలు కడుతూ ఉంటారు. కట్టే ముందు కూడా ఎప్పుడు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆటంకాలు ఎప్పుడు కూడా మొదలవుతుంటాయి. ఈ 2 రోజులు జరిగితే 4 రోజులు పని అవుతూ ఉంటుంది. చాలా వరకు డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఒక పని వాళ్ళు రాకపోవడమో లేకపోతే కావలసిన సామాగ్రిని సరైన సమయంలో అందకపోవడమో ఇలా గృహ నిర్మాణం మధ్యలో ఆగుతూ ఉంటుంది. ఇలా ఆగడం వల్ల చాలా వరకు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మీరు చాలా వరకు కూడా ఇంటికి దోషానికి రాక్షస బొమ్మలు మీరు దృష్టి దోషానికి పెద్దగా చాలా గొప్పగా రాక్షసుడు అంధవికారంగా భయంకరంగా ఉన్న రాక్షస బేతాల బొమ్మలను అక్కడ తగిలించి ఉంటారు. తగిలించినందువల్ల అవి మనకు దిష్టి పోతుంది, మన ఇంటికి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అవకాశం చేత మీరు పెడతారు. దానివల్ల మీకు మంచి జరగదు. దానివల్ల నెగిటివ్ థింగ్స్ అంటే ఆ గృహంలో మనం చేసే పనులన్నీ కూడా లయబద్ధకంగా చాలా వరకు దోషపరంగా ఉంటాయి. అందుకని మీరు చేయవలసినది ఏందయ్యా అంటే ఆ రాక్షస బొమ్మలో అక్కడ పెట్టకూడదు. పెట్టినందువల్ల లేనిపోని సమస్యలు ఇంకాస్త తీసుకొని మనం పెట్టుకున్నట్లే. అలాంటప్పుడు మనకు జరగడానికి ఏం చెయ్యాలయ్యా అంటే ఒక కలబంద చెట్టును తీసుకొని దాన్ని వేర్లతో సహా తీసుకొని మనం ఎక్కడైతే గృహ నిర్మాణం చేస్తున్నామో ఆ గృహ నిర్మాణం దగ్గర ఆ కలబందను మనం పెట్టినట్లయితే చాలా వరకు విజయవంతంగా ఉంటుంది. తరువాత చాలా వరకు కూడా తీసుకొచ్చి కాస్త పటిక ఉంటుంది, పటికను తీసుకొని ఎర్రటి బట్టలో కట్టి కాస్త పచ్చకర్పూరము ఈ పటికను తీసుకొని పెట్టినట్లయితే చాలా వరకు కూడా బాగా ఉంటుంది. ఈ పటిక పెట్టినందువల్ల కొన్ని దృష్టి దోషాలు అనార్థాల నుంచి మనల్ని చాలా వరకు కూడా విజయకేతనానికి చేకూరుస్తుంది. అందుకని మనం చేయవలసిందల్లా ఏమయ్యా అంటే కాస్త పటికను తీసుకొని గృహ నిర్మాణం జరిగే ముందు
దాంట్లో ఒక ఎర్రటి బట్టలో కాసిని యాలకులు, ఒక 5 యాలకులు, 5 లవంగాలు వేసి కాస్త పచ్చకర్పూరం వేసి ఈ పట్టికను ఎర్రటి బట్టలో ఆ కలమందను ఈ పట్టికను తీసుకొని కట్టినట్లయితే కొన్ని దుష్టి దోషాలు హరిస్తాయి. ఇలాంటిది మనం కట్టినందువల్ల మన ఇల్లు గృహ నిర్మాణంలో చాలా విజయవంతంగా ఉంటుంది. గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడవు. చాలా వరకు విజయకేతనాన్ని చేకూరుస్తారు. మీరందరూ కూడా తెలుసుకోవలసింది ఒక్కటే, మనము మనసా వాచ కర్మన భగవంతుని ఒక్కడినే నమ్ముకోవాలి. కానీ ఎవరో రాక్షసులు వస్తే మన బాధను తీరుస్తారు, మనకు తెలిసిన వాళ్ళు చెప్పినట్లయితే ఏదో చేశామని చెప్పేసి అనుకోకూడదు. కానీ విషయ పరిజ్ఞానంతో తెలుసుకొని మీరందరూ కూడా చక్కటి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఎప్పుడైతే ఆ గృహ నిర్మాణం చేస్తారో గృహంలో అన్ని కూడా చాలా ఆనందంగా ఆ గృహ నిర్మాణం చాలా ఎంతో గొప్పగా తయారవుతుంది. అందుకని గృహ నిర్మాణం చేసే యజమాని ప్రతిరోజు కూడా తనకు తోచినంత వరకు కూడా అలా జరిగినట్లయితే అలా పెట్టినట్లయితే చాలా వరకు విజయంగా ఉంటుంది. అందుకని మీరు చేయవలసిందల్లా ఇలాంటి రాక్షస బొమ్మలు ఇలాంటివి కాదు. మనకు చాలా మంది ఇంటి ముందు కూడా గణపతిని ప్రతిష్ఠ చేస్తుంటారు. ఏది దృష్టి దోషం ఉంది, మన ఇంటికి గణపతి ఏమన్నా సేవకుడా? ఒక దేవాలయానికి ఆయన. అందుకని గణపతి బొమ్మలు కూడా పెట్టకూడదు. ఏది వీధి దృష్టి దోషం ఉందని, నరదిష్టి దోషం ఉందని, లేకపోతే మనకు వీధిపోటు ఉందని చాలా మందికి కూడా గణపతిని ఇంటి ముందు ప్రతిష్ఠిస్తుంటారు. అలా ప్రతిష్ఠించడం వల్ల కూడా చాలా కూడా అనార్థాలు వస్తాయి. అందుకని అలా గణపతిని ప్రతిష్ఠించకూడదు. గణపతిని ప్రతిష్ఠించారు, సరే బాగుంది, కానీ ఆ ప్రతిష్ఠ మొదలు కనీసం ప్రతిష్ఠ చేశాను, దానికి ధూపదీప నైవేద్యాలు ఉండకూడదు. వానకు ఎండకు తడుస్తూ ఆ విగ్రహం అలా ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేశారు, అరే నా ఇంటి ముందు గణపతిని చేశారే, రోజు కాస్త దీపం పెట్టుకుందాము. ఆ దీపం పెట్టినందువల్ల కూడా చాలా మందికి విజయం జరుగుతుంది. ఎక్కడో చూస్తాము ఏది ఆ గణపతికి చక్కగా జరగడం, కానీ చాలా వరకు కూడా అక్కడ బూజులు బట్టి ఆ పట్టిన నిర్మాణం దగ్గరంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. అలాంటిది దయచేసి మీరందరూ కూడా అలాంటి పనులు చేయకుండా మీకు వీధిపోటుగాను ఏదన్నా ఉన్నట్లయితే మీరు చేయవలసినది ఒకటే, ఒక మిర్రర్ తీసుకోండి. దాన్ని చతురస్రాకారంగా కానీ త్రిభుజాకారంగా కానీ చక్కగా గుండ్రటి ఆకారంతో కానీ ఏర్పరిచి మనకు వీధిపోటు ఉన్న ఎదురుగా ఈ అద్దాన్ని అమర్చినట్లయితే మనకు దోష ప్రతికూలతల నుంచి బయటపడి మనము విజయవంతంగా చాలా వరకు బాగుంటాం. గణపతి మనకు ఇంటికి ఒక రక్షకుడు కాదు, లేకపోతే మన ఇంటికి సెక్యూరిటీ గార్డు కాదు. అందుకని గణపతిని భగవంతుడిగానే ఆరాధించాలి, కానీ మన ఇంటికి సైనికుడిగా మనం చూడకూడదు. అందుకని సర్వేధర గణపతిని రక్షించినట్లయితే చాలా వరకు బాగుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుదిష్టి గణపతి అని ఉంటాడు. కనుదిష్టి గణపతి ఫోటో కానీ ఇంటి ముందు కానీ తగిలించినట్లయితే మనకు కొన్ని దుష్టి దోషాలు తొలగి మనము చాలా వరకు విజయాన్ని చేయిస్తారు. అలాంటి గణపతిని పెట్టుకోవాలి. ఏదో గణపతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి ధూపదీపాలు నైవేద్యాలు లేకుండా లేనిపోని అపచారాలకు లోను కాకుండా మీరందరూ తెలుసుకొని విజయవంతంగా ఉండాలని నాకు తెలిసిన కొంచెము ఊహాశక్తితో నేను మీ అందరికీ వినవిస్తున్నాను. ఇలాంటి మనకు అనిపించింది ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి, మన గృహ నిర్మాణం చేయడం లేదు, పోనీ గృహం కట్టావు ఇంట్లో నివసించలేకపోతున్నావు, ఏదో ప్రతికూలతలను వెంటాడుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు చేయవలసిందల్లా చక్కగా ఒక 11 రోజులు శుభ్రంగా గణపతిని గరికతో ఆరాధించి గణపతికి చక్కగా ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి నీ ఇంట్లో జరిగే ప్రతికూలతలను ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసినట్లయితే దాని నుండి విముక్తి చెంది నువ్వు చాలా విజయవంతంగా అవుతావు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది ఏందయ్యా అంటే చాలా వరకు కూడా నాకు విజయ కేతనాన్ని చేరేటట్లు మంచి నా ఇంట్లో గృహము, నా ఇంట్లో పిల్లలు, నా ఇంట్లో నా భార్య పిల్లలంతా కూడా సుఖవంతంగా ఉండాలంటే చక్కగా వాస్తు పురుషుడు వాస్తు రూపాన్ని ఆరాధించి చక్కగా నీ గృహ నిర్మాణంలో ఏ ఆటుపోట్లు లేకుండా ఇలాంటి కార్యసదనాన్ని చేసినట్లయితే మీరందరూ కూడా దిగ్విజయంగా ఉండాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈ విజయ ప్రయత్నాన్ని మీకు అందాలని చెప్పేసి ఈ వీడియో మీకు సమర్పించడమైంది. హరి ఓం స్వస్తి.